గురూపదేశ రత్నమాల విషయభోగాలు. తీరని కామవాంఛతో మగకుక్క ఆడకుక్కతో పొందే సుఖమేదో ఆ సుఖాన్నే ఇంద్రుడు ఇంద్రాణితో భోగించి అనుభవిస్తున్నాడు అని పూర్వం బ్రహ్మజ్ఞానానందం పొందిన దధ్యాంగ అధర్వణుడనే మునీశ్వరుడు చెప్పారు. వివరణ శ్రీ మురుగనాథ్ చెప్పింది. ఇంద్రుడు ఇంద్రాణితో కూడి అనుభవించే సుఖమే గొప్ప సుఖమని, అది ఏ జీవులకు దక్కని సుఖమని అనుకునేవాడు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి శునకం ఒక ఆడకుక్కతో సాధారణంగా పొందే క్షణిక సుఖమే నీవు పొందే సుఖమును అని ఇంద్రునితో దధ్యాంగ అధర్వణుడనే మహాత్ముడు నిజాన్ని ఉన్నదున్నట్లు చెప్పాడు. కడుపు కాలే ఆకలితో ఉన్నప్పుడు సాధారణ ఆహారమైన గంజి కానీ అంబలి కానీ చక్కటి విందు భోజనంలా ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి. కనుక ఈ పాడు ప్రపంచంలో విషయములిచ్చే సుఖం మనం కోరే విషయ వస్తువుల నుండి దొరకటం లేదు. వాటిపై మనకు గల ఆశలే మనకి సుఖాన్ని ఇస్తున్నాయని అనిపిస్తుంది. సత్తే చిత్తు, ఆ చిత్తే ఆనందం. కనుక సచ్చిదానందమైన మన ఆత్మస్వరూపమే ఆనందం. బాహ్య వస్తుజాలం వల్ల మనం సుఖాన్ని పొందుతున్నామని అనుకోవటం కేవలం భ్రాంతి. ఆత్మ తప్ప విషయ వస్తువుల నుండి నిజమైన సుఖం లభిస్తుందా? లభించదని భావం. మూర్ఖపు కుక్క బాగా కాలిన ఎముకనొకటిని తన నోరు పుండయ్యే వరకు కటకటయని దంతాలతో కరచి ఆ పుండులో నుండి స్రవించే రక్తాన్నే పీల్చి ఈ ఎముకలాంటి రుచినిచ్చే వస్తువు ఈ లోకంలో లేనే లేదు అని అనుకుంటుంది కదా. అలాగే పామరులు విషయ వస్తువుల నుండే సుఖం కలుగుతోందని వాటికై తపిస్తారు. ఆత్మజ్ఞాన సుఖాన్ని అనుభవించడం తెలియని వారు, పాండిత్యంతో తర్కించేవారు స్త్రీ సుఖం మొదలైన సుఖాలు నిజమని భావించి మతి భ్రమించి అయ్యో ఆఖరి క్షణాలలో కూడా వాటిని పొందాలనే తపనతోనే మరణిస్తారు. మూర్ఖులు ఆత్మానందం ఒకటుందని మరచి విరిగిన బియ్యపు గింజకు కూడా కొరగాని చిన్న తేనెబొట్టు లాంటి విషయ సుఖాలకై అర్రులు జాచి తప్పించి కష్టపడతారు. వ్యర్థులు అల్పమనస్కులు అయినటువంటి జనులు సజ్జనుల హేళనకు పాత్రులై క్షుద్ర సుఖముల బురదగుంటలో పడి దొర్లుతూ ఉంటారే తప్ప అందులో నుండి బయటపడి శివభోగమైన ఆత్మానందం పొంది సుఖించరు. పతనం నుండి తమ్ము కాపాడుకోలేని జీవులు కోరి పొంది అనుభవించే ఇంద్రియ సుఖాలను జ్ఞాననిష్టతో నుండే ముముక్షువులు హీనమైనవని తిరస్కరిస్తారు. సంతుష్టే మన స్వరూపం. ఇది తెలియక తృప్తి కొరకే తాను భుజిస్తున్నానని భావించి దానిపై అనురక్తుడైతే ఆ అన్నమే అతనిని కబళించి తీరని అసంతృప్తికి వశుణ్ణి చేస్తుంది. వివరణ అన్నం అంటే కేవలం పోషకాహారమే కాకుండా అనుభవించడానికి దొరికే పంచేంద్రియ ఆహారాలనబడే భోగాలను కూడా సూచిస్తుంది. మనకి అన్యమైన విషయ భోగాలని ఆశిస్తే అదే మనలని అసంతృప్తులను చేసి కబళించి తీరని వేదనలకు గురి చేస్తుందని ఇక్కడ చెప్పిన భావం. ఆహారమే తమ ప్రాణాలను తినేస్తోందనే సత్యాన్ని గ్రహించని అజ్ఞానులే లోకంలో తాము భోగాలను ఆరగిస్తున్నట్లు భావించి కామాతురులై వాటి కోసం తిరిగి అల్లాడుతున్నారు. వివరణ భోగ వస్తువులు జీవునికి ఆశలు కల్పించి తమ వైపు తిప్పుకొనడం చేత ఆత్మస్వరూపంపై గల మక్కువ నుండి దూరం చేస్తాయి. ఆత్మస్వరూపమే ప్రాణానికి ప్రాణం కాబట్టి దాని నుండి విడిపడటమే మనకి కలిగే పెద్ద మరణం. కాబట్టి దానికి కారణమైన ఆహారాది భోగాలు మనలని ఆరగించి నాశనం చేస్తాయని తెలిపారు. ఆజ్యం పోస్తే అగ్ని ప్రజ్వలిస్తుందే తప్ప ఆరదు. అలాగే మన ఆశలన్నీ ఫలించినప్పుడు కలిగే ఆనందంతో కోర్కెలనే మంట తృప్తి చెంది చల్లారక ఇంకా కోర్కెల మంట ఎక్కువవుతూ ఉంటుంది. పంచేంద్రియ వాంఛల రూపమైన విషసర్పం మన ప్రాణం తీయటానికి కాటు వేయనక్కర్లేదు. విషయాలను ఒకసారి చూసినా తలచినా చాలు మరణాంతకమే. కనుక విషయ వాంఛనలనే విషపు కోరలు కలిగిన సర్పము కంటే భయంకరమైన దానిని ఎక్కడా మనం చూడలేము. ఓం నమో భగవతే శ్రీరమణాయ.